సాధారణంగా సీరియల్స్లో నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చే మొత్తం స్టోరీ రాదు. కానీ ఈరోజు అనుకునే విధంగా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదైతే చూపించారో మొత్తం అన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు వచ్చాయని చెప్తాను. ఈరోజు స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీటిని అయితే మాటల్లో చెప్పలేను. ఇక ఫుల్ వీడియోలో చూసేద్దాం చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. టీవీలో కంటే ముందుగానే సీరియల్లో ఏం జరుగుతుందో ఎర్లీ మార్నింగ్ మీరు తెలుసుకోవచ్చు. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మాత్రమే నేను పెట్టిన వెంటనే వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తుంది. వెంటనే మీరు చూసేయచ్చు. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. దొంగ చిట్టి ఏడుస్తూ రాధ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది అని చెప్పడంతో ఈరోజు స్టోరీ మొదలవుతుంది. ఇక అలా చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా సుందరి అయితే ఎక్కడ తగ్గకుండా ఇంకా మరిన్ని మాటలు చెప్తుంది. నేను మీ కూతుర్ని కాదంటుంది, మీ కూతురిగా నటించడానికి వచ్చాను అని చెప్తుంది. మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో, లేకపోతే మెడపెట్టి బయటికి గెంటేస్తానని నన్ను బెదిరిస్తుంది నాన్న అని రామచంద్రయ్య దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది సుందరి. రాధ నన్ను గెంటేయడానికంటే ముందే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను నాన్న అని ఇక వెళ్ళిపోవడానికి నాటకమాడుతుంది. రామచంద్రయ్య వెంటనే సుందరిని పట్టుకుని ఆపుతాడు. రామచంద్రయ్య కూడా గట్టిగానే చెప్పేస్తాడు, ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఈ రామచంద్రయ్య కూతురివే అని చెప్పేస్తాడు. ఇక రాధకి కూడా చెప్తాడు, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలాగా చిట్టిని నిందించడం సరికాదమ్మా. నా కూతుర్ని అనుమానించడం అంటే నన్ను అవమానించడంతో సమానం. నా కూతుర్ని అనుమానించద్దు. అనుమానించావంటే నీ కూతురు పెద్ద కూతురు స్థానం పోతుంది. అది నువ్వు దృష్టిలో పెట్టుకుని ఉండమ్మా అని చెప్తాడు. అక్కడి నుంచి సుందరిని తీసుకువెళ్ళిపోతాడు. ఇంట్లో వారు ఒక్కరికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మన రాధ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది, కానీ వాళ్ళెవరూ కూడా పట్టించుకోరు. ఇక ఇక్కడి నుంచే ఈ రోజు అసలు ట్విస్ట్లన్నీ మొదలవుతాయి. అసలు స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇక రూమ్లోకి వచ్చిన రాధ దగ్గర మన విక్రమ్ కృష్ణ అయితే చాలా తిడతాడు. నువ్వు సంవత్సరం పాటు ఇంటికి వచ్చిన అతిథివన్న విషయం మర్చిపోకు. ప్రతి విషయంలోనూ నువ్వు మధ్యలో దూరి మా ఇంట్లో గొడవలు తేవాలని ప్రయత్నించకు. చాలా కాలం తర్వాత వచ్చింది చిట్టి, మా మనసులో బాధ పెట్టుకొని రాధని తిడతాడు. మన హీరో గారు అలా తిడుతూ ఉండేసరికి మన హీరోయిన్ రాధ అయితే ఏడుస్తుందని మన హీరో గారు ఒక మెట్టు తగ్గి తనని బ్రతిమలాడతాడు. తను ఇంతకాలం ఎక్కడో ఉంది కాబట్టి మన ఇంటి అలవాట్లు పద్ధతులు అలవాటు అవ్వలేదు తనకి, అందుకనే నీకు కొత్తగా అనిపిస్తుంది. కొంతకాలం పోతే తను ఏంటి అమ్మాయిగా పూర్తిగా మారుతుంది అని చెప్తాడు. మన హీరో గారు అయితే తన మనసులో ఉన్న కన్సర్న్ కూడా చూపిస్తాడు. చిట్టి విషయంలో నువ్వు ఇలా మాట్లాడడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ నేను వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడూ ఆ పరిస్థితి రాలేదు. అలాంటి పరిస్థితి రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి రాదా అని మంచిగానే హెచ్చరిస్తాడు. ఫైనల్గా మన హీరో గారు అయితే ఒక మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ఇంట్లో నువ్వు ఉన్నంతకాలం చిట్టి విషయంలో జోక్యం చేసుకోకు. అలా జోక్యం చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి నువ్వు లోకువవుతున్నావు. కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండని తన కన్సర్న్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన హీరోయిన్ రాధ మాత్రం అలా ఎలా వదిలేస్తాను, నా కుటుంబం మోసపోతుంది, అలాంటప్పుడు నేను వాళ్ళని చూస్తూ వదిలేలేను కదా అని తను ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడే సుందరి దమయంతికి అసలు ట్విస్ట్ ఇస్తుంది. దమయంతి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సుందరి వచ్చి, ఏంటి కంగారు పడుతున్నారు, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు, కూల్గా ఉండండి అని చెప్తుంది. దానికి దమయంతికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక నువ్వు చేసింది చాలు, ఇలా చేసే రాధకి నీ పైన అనుమానం వచ్చేలా చేసావు, ఇంకా నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండద్దు, ఇంటి నుండి వెళ్ళిపో అని దమయంతి చెప్పేస్తుంది. కానీ ఇక్కడే సుందరి దమయంతికి పెద్ద బాంబు పేలుస్తుంది. నేనెక్కడికి వెళ్తాను పిన్ని అని. నేను సుందరినైతే ఇంటి నుండి వెళ్ళిపోయేదాన్ని, కానీ నేను ఇప్పుడు చిట్టిని కాబట్టి ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళను అని చెప్పేస్తుంది. ఇక సుందరి అయితే అసలు విషయానికి వచ్చేస్తుంది. నేను ఇక ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను, పర్మనెంట్గా ఈ ఆస్తికి వారసురాలను అవుతాను. ఇక పర్మనెంట్గా రాధని ఇంటి నుండి బయటికి గింటి నేను విక్రమ్ కృష్ణకి భార్యని అయిపోతాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు దమయంతికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దమయంతి ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది. సుందరి దమయంతితో, ఏంటి ఆశ్చర్యపోయావా, ఇక నుంచి నేను చెప్పేది నువ్వు చేయడం కాదు, నువ్వు చెప్పేది నేను చేయడం కాదు, నేను చెప్పేదే నువ్వు చేయాలి అని వార్నింగ్ ఇస్తుంది. ఇక మన దమయంతికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. ఇక దమయంతి పెద్ద ట్విస్ట్ వస్తుంది. తన గన్ తీసి సుందరికి ఏం చేస్తుంది. సుందరి కూడా ఏమాత్రం తగ్గకుండా దమయంతి చేతిలో ఉన్న గన్ లాక్కుని, నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నువ్వు నన్ను చంపితే నీ గుడ్డు బయటపడిపోతుంది, తీగలాగితే డొంకంతా కదిలినట్టు నీ అస్సలు నిజస్వరూపం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది, కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉండి నాకు సపోర్ట్ చేసావంటే నీకు ఎంతో కొంత మొట్టు చెప్తానులే అంటుంది. దమయంతికే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుందరి. ఇక తర్వాత మన హీరోయిన్ రాధ అయితే మెట్ల మీద కూర్చుని ఈ దొంగ చిట్టి కోసం ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి రామలింగం వస్తాడు అక్కడికి. రామలింగం వచ్చి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, ఆ దొంగ చిట్టి గురించేనా అని అడుగుతాడు. అవునన్నయ్య, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీళ్ళందరూ నన్ను పదే పదే ఎందుకు చిట్టి మీద అనుమానిస్తున్నామని తిడుతున్నారన్నయ్య అని చెప్తుంది. దానికి రామలింగం కూడా, నిజం చెప్పేస్తే పోయేదానికి నువ్వు ఇంత ఆలోచించడం ఎందుకమ్మా అంటాడు. దానికి నిజం చెప్పకపోవడానికి మన హీరోయిన్ రాధ కూడా కొన్ని కారణాలు చెప్తుంది. ఆయన అసలే హార్ట్ పేషెంట్, ఇప్పుడు ఇలాంటి విషయం తెలిస్తే రామచంద్రయ్య గారు అసలు తట్టుకోలేరు. మనం ఈ విషయం ఆయనకి చెప్తే మళ్ళీ ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావచ్చు, డాక్టర్ గారు అప్పుడే చెప్పారు.
సెన్సిటివ్ విషయాలు వెంటనే చెప్పొద్దు అని. ఇలాంటప్పుడు రామచంద్ర గారికి ఎలా చెప్తామన్నయ్య అంటుంది. దానికి రామలింగం కూడా ఇలా అంటాడు, సరే రామచంద్ర అంకుల్కి చెప్పడం మంచిది కాదన్నప్పుడు విక్కీ గడికి చెప్పమ్మా అని. ఆయన కోపం గురించి నీకు తెలుసు కదన్నయ్య, ఆయనకి తెలిసిన మరుక్షణం ఇంట్లో రచ్చ రభస చేసేస్తారు ఆయన. దమయంతి ఇలా చేయించిందని తెలిస్తే ఆవిడని కూడా ఉండనివ్వరు, దమయంతి గారిని కూడా జైల్లో వేయిస్తారు. ఇక గురూజీ ఇలాంటివన్నీ చూసి ఆయన తట్టుకోలేరు అని చెప్తుంది. నీ ఆలోచన బాగానే ఉందమ్మా, కానీ అప్పటి వరకు ఇంట్లో వాళ్ళందరూ నువ్వు తప్పు చేసినట్టుగా నిన్ను తప్పు పడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం తప్పదన్నయ్య, ఎందుకంటే నా అత్తింటి వారి కోసం నేను ఎన్ని మాటలైనా పడతానని చెప్తుంది. వీళ్ళనంత తొందరగా ఆ దొంగ చిట్టి నిజ స్వరూపాన్ని గురూజీ ముందు మెల్లమెల్లగా బయట పెడతాను, ఇక గురూజీయే దాని గురించి తెలుసుకునేలా చేస్తాను అని చెప్తుంది. ఇక ఆ స్టోరీ అలా పక్కన అవుతూ ఉంటే మరొక పక్కన మన విక్రమ్ కృష్ణ ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఇంతలో అక్కడికి సుందరి వచ్చేస్తుంది. ఇక సుందరి లోపలికి వచ్చి మనం విక్రమ్ కృష్ణకి నూరు పోయడం మొదలు పెడుతుంది. రాధకి నేనంటే ఇష్టం లేదు, రాధా నేను నీతో మాట్లాడితే అస్సలు అరవలేదు, నాకు ఎందుకో డౌట్గా ఉంది, రాధా నీ ఆస్తిపైన కన్నేసింది అని. నువ్వు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నంత వరకు బానే ఉంది, పెళ్లి చేసుకున్న తర్వాత రాధకి ఆస్తి పైన కన్నేసి ఉండొచ్చు కదా. రాధా నీ ఆస్తి గురించి కుట్ర చేస్తుంది అని విక్రమ్ కృష్ణతో అంటుంది. కానీ విక్రమ్ కృష్ణ వెంటనే సీరియస్ అవుతాడు. రాధ గురించి ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడొద్దు అని చెప్తాడు. రాధని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను, రాధ గురించి నువ్వే కాదు ఆ భగవంతుడు వచ్చి చెప్పినా నేను విన్నాను, ఎందుకంటే రాధ ఏంటో రాధ మనస్తత్వం ఏంటో నాకు పూర్తిగా తెలుసు అని సుందరికి చెప్పేస్తాడు. కానీ సుందరి మాత్రం ఏమాత్రం తగ్గకుండా మరి అలా అయితే మరి నా మీద నెగిటివ్గా ఇంట్లో వాళ్ళందరికీ ఎందుకు చెప్తుంది అని అడుగుతుంది. దానికి కూడా మన హీరో గారు చక్కగా చెప్తాడు, నీ మీద డౌట్ వచ్చింది రాధకి, నీ ప్రవర్తనలో తేడా కనిపించింది, అందుకే నిన్ను అనుమానిస్తుంది అని చెప్తాడు. విక్రమ్ కృష్ణ సుందరితో ఇలా అంటాడు, అయినా ఇది చెప్పు, నీ మీద నాకు కూడా అనుమానం వచ్చింది కదా, వచ్చే కదా నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాను, ఆ డిఎన్ఏ టెస్ట్లో పాజిటివ్గా వచ్చింది కాబట్టి నేను నిన్ను నమ్మాను, రాధకి ఆ రిపోర్ట్స్ చూసినా ఎందుకో నమ్మకం కలగలేదు, అందుకే నేను ఇంకా అనుమానిస్తుంది, అంతే తప్ప ఈ ఆస్తిపైన కన్నేసి కాదు. రాధా నా భార్యగా మేము 6 నెలల నుంచి కలిసి ఉంటున్నాం, నా భార్య గురించి నువ్వు ఇలా చెప్పొద్దు అని పదే పదే నా భార్య అంటాడు. అయినా నా భార్య గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావని అంటాడు. దానికి సుందరి కూడా ఏంటి బావా నా భార్య అంటున్నావు, రాధా నీ అసలైన భార్య కాదు కదా అని నిలదీస్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇక ఇది ఇలా ఉంటే రేపటి స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రేపటి స్టోరీలో మన రాధ పైన హత్య ప్రయత్నం చేసింది, మన రాధని రూమ్లో పెట్టి బంధించి తన రూమ్లో పాయిజన్ స్ప్రే చేసింది. ఇక రాధకి ఏమవుతుంది, సుందరి తీసుకునే ఈ నిర్ణయం దమయంతి కూడా చెప్పింది. దమయంతి ఏం చేయబోతుంది, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రేపటి ఎపిసోడ్లో ఉన్నాయి. వాటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీ మొబైల్లోకి నోటిఫికేషన్ వస్తుంది. 2-3 డేస్ తర్వాత కాదు, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.